హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డ ఆంజనేయస్వామిని నేను వెళ్ళలా కోరుకుంటూ ఉంటానండి. 1111 పోర్టల్ ఈరోజు 1111 పోర్టల్. ఈ 1111 పోర్టల్ తర్వాత మీ పర్సన్ ఎనర్జీ ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎనీ జెండర్, ఎనీ రిలేషన్షిప్ ఎవరైనా కానీ ఈ రీడింగ్ని చూడవచ్చు. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. నా వర్షన్లో నేను చెప్తూ ఉంటాను కాబట్టి మీరు మీ వర్షన్లో మీరు కన్వర్ట్ చేసుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి అగైన్ టైమ్లెస్ రీడింగ్. మీకు ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు ఇది రిజనేట్ అవుతుంది. అగైన్ ఇందులో 20-40% లేదంటే 50% వరకు మీకు మ్యాచ్ అవుతాయి. అంతకంటే ఎక్కువ మాత్రం మ్యాచ్ అవ్వవు. మాకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి, మా లైఫ్లో ఏం జరుగుతుందో, కెరియర్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, లేదు జాబ్ పర్సనల్ లైఫ్ పర్పస్ కానీ మాకు ఏం జరుగుతుందో మాకు క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే 100% మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఈ ఎనర్జీ అనేది, ఈ పాజిటివ్నెస్ వేరే వాళ్ళ లైఫ్లో పాజిటివ్నెస్ని తీసుకొని వచ్చి మీ లైఫ్లో ఆ పాజిటివ్నెస్ని నింపుతుంది. అగైన్ నాకు ఒక హోప్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. నేను కార్డ్ సెఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Self indulgence, the burner, the runner, ascending, cut down, grounding, abundance. బాటమ్ ఆఫ్ ది డెక్ అబాండెన్స్ వచ్చిందండి. చూద్దాం. ఇంకా ఇంకొక డెక్ నుంచి కార్డ్స్ తీసుకుంటాను. నేను లవ్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి తీసుకుంటాను ఈ కార్డ్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఈ 1111 పోర్టల్ తర్వాత వాళ్ళ ఎనర్జీ ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఒక నిమిషం అండి, కార్డ్స్ కింద పడ్డాయి. యూనివర్స్, వై డు ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ? Please universe give me a great answer. Gratitude. These feelings are eating me alive. I don't understand. I don't know who I am anymore. I am the man. I am obsessed with you. I am better with my mind than my heart. ఇప్పుడు ఒకసారి రీడింగ్ ఏంటి అనేది చూసేసి తర్వాత క్లారిఫికేషన్ తీసుకుందాము.
ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అక్కడ ఉండలేకుండా ఉన్నారు, అలాగనే అక్కడి నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు మీ మీద ఎందుకు మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారంటే రీడింగ్ ఫుల్గా తీస్తే తెలుస్తుంది, చూద్దాం. వాళ్ళు ఏంటంటే పాత జ్ఞాపకాలతోటి, పాత మీ లైఫ్లో జరిగిన విషయాల వల్ల, మీ ఇద్దరి మధ్యలో జరిగిన విషయాలు వాళ్ళకి ఒక ఎలా అంటే ఇలాంటి తప్పుని మళ్ళీ ఎప్పుడు చేయకూడదు, ఎవరి లైఫ్లో ఇలాంటి పెయిన్ అనేది ఇవ్వకూడదు అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం అనేది ఏర్పడింది. ఆ భయం నుంచి వాళ్ళు ఎలా అంటే మీ నుంచి దూరంగా పారిపోవడం జరిగింది. వాళ్ళు ఎలా అంటే మీ రిలేషన్షిప్ని వద్దు అనుకొని వాళ్ళు లెట్ గో చేసేసి వెళ్ళిపోయారు. అలాగే ఎలా అంటే అలా వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు సెల్ఫ్గా హరే కృష్ణ సెల్ఫ్గా వాళ్ళకి హీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే వాళ్ళని హీల్ చేసే పర్సన్స్ కానీ అక్కడ ప్రాబ్లం ఒక ఎన్విరాన్మెంట్ కానీ వాళ్ళకి అస్సలు లేదు. వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్గా హీల్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నీడనే వాళ్ళకి భయంకరంగా కనిపిస్తుంది. వాళ్ళ నీడని చూస్తేనే వాళ్ళకి భయం వేస్తుంది. అంటే అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళి వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. అగైన్ అక్కడ సిచ్యువేషన్ని వాళ్ళు కట్ చేసుకొని అక్కడి నుంచి మూవ్ ఆన్ అయ్యి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఎలా అంటే మీ ఎనర్జీ చాలా డిఫరెంట్గా తయారైపోయింది. ఎలా అంటే మీరు ఎక్కువగా థింక్ చేయాలి అని అనుకోవటం లేదు, ఎక్కువగా పెయిన్ని తీసుకోవాలి అని అనుకోవటం లేదు. మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఎటువంటి పెయిన్ని తీసుకునేంత సిచ్యువేషన్లో మీరు లేరు. మీరు ఎలాగంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఎలాగా అంటే ఇంకా మీకు మీ లైఫ్లో ఒక స్టెబిలిటీని, సెక్యూరిటీని, మీకై మీరు ఒక బౌండరీని గీసుకొని మీ లైఫ్లో ఒక గ్రోత్, మీ చుట్టూ ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీకై మీరు హీల్ అవుతూ ఉన్నారు. ఆ హీలింగ్ ప్రాసెస్లో మీరు ఎక్కువగా మీ పర్సన్ ఇప్పుడు ఇంతకుముందు 24/7 థింక్ చేసేవాళ్ళు కొంచెంగా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. ఈ 11/11 పోర్టల్ తర్వాత మీ ఎనర్జీలో హీలింగ్ ప్రాసెస్లో మీ డిఫరెంట్ వే అనేది స్టార్ట్ అయ్యింది. మీరు అందుకోసము మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు అక్కడ మీకేమో మీ పర్సన్ మీద ఇంట్రెస్ట్ అనేది డౌన్ అవుతూ వస్తూ ఉంది. అంటే వాళ్ళు చేసిన అవమానం కానీ, వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళు మిమ్మల్ని దూరం చేసేటప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు కానీ మీకు అది ఒక్కొక్కటి మీరు అనలైజ్ చేసుకుంటూ ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఈ సిచ్యువేషన్లో నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఈ సిచ్యువేషన్లో నేను ఏం తప్పు చేశాను, ప్రతి ఒక్కటి మీరు అంటే కంపారిజన్ చేసుకుంటూ మీకు ఎలా అయ్యిందంటే మీరు ఒక్కొక్క స్టెప్ అనేది మీరు కింద ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ హీల్ అవుతూ మీ లైఫ్లో మీ గ్రోత్ని చూసుకుంటూ మీ హెల్త్ పర్పస్ కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు ఆలోచిస్తూ మీరు ఒక ఎట్లా అంటే ఇంతకు ముందు ఉన్న ఎనర్జీకి ఇప్పుడు డిఫరెంట్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీలోకి మీరు వచ్చేస్తారు. ఇంకా అది ఎలా అంటే ఇంకా మీకు ఆ పెయిన్ అనేది ఉండకూడదు అనే ఆలోచనలో మీరున్నారు ఇక్కడ చాలామంది. అందుకోసము ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఎలా చేంజ్ అవుతూ వస్తుందంటే చూడండి, దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఐ డోంట్ అండర్స్టాండ్, ఐ డోంట్ నో హూ I am anymore. I am the man. I am obsessed with you. I am better with my mind than my heart. అర్థమైంది కదా? వాళ్ళు మీ ఆలోచనలతోటే ఎలా అంటే వాళ్ళకి ఇంకా మీరే తన లోకం, మీరు లేనిది ఏది లేదు
అన్న విధంగా వాళ్ళు మిమ్మల్ని తనలో ఇన్వడింప చేసుకున్నారనమాట. మీలో ఉన్న పాజిటివ్నెస్, మీరు చేసిన తనకి హెల్ప్ కానీ ప్రతి ఒక్కటి కానీ వాళ్ళకి ఎలా ఉంది అంటే, ఇట్లాంటి పర్సన్ని నేను ఎందుకు అసలు వదిలేసుకున్నాను, అసలు ఎంత పిచ్చి పని చేశాను అనేది ఆలోచించుకుంటూ వాళ్ళు మీ మీద వాళ్ళకి ప్రేమ, ఆకర్షణ, ఆప్యాయత, అసలు ఇంకా ఈ పర్సన్ లేకపోతే నా లైఫే లేదు అన్న విధంగా ఎనర్జీ అనేది చేంజ్ అవ్వబోతుంది 11/11 పోర్టల్ తర్వాత. తనకి అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది కూడా అర్థం కావటం లేదు. ఎందుకు అసలు తను అలా ప్రవర్తించాల్సి వచ్చింది, ఎందుకు అనే తనకి అలా జరిగింది అనేది కూడా తనకు అర్థం కావటం లేదు. మీ ఆలోచనలతోటి తను చేసిన తప్పులు కానీ వాళ్ళకి ఎలా అంటే చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు బ్రతుకుండగానే పెయిన్ అనేది తను చేసిన మీకు చేసిన అన్యాయం అనేది తన్ని చంపుకు తిన్నట్లు అనిపిస్తూ ఉంది. మీ లైఫ్లో మాత్రం అబాండెన్స్ రాబోతుంది. పాజిటివ్ మీరు మైండ్ సెట్లోకి వెళ్ళారు. అగైన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరు ఎవ్రీ సెకండ్ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు యూనివర్స్కి కానీ, మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి కానీ, అగైన్ మీరు మీ ఇష్టం దైవానికి కానీ ప్రతి ఒక్కరికి మీరు గ్రాటిట్యూడ్ చెప్తున్నారు. అందుకే ఆ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఇప్పుడు అవే బ్లెస్సింగ్స్ మీకు పాజిటివ్నెస్ని తీసుకొని రాబోతున్నాయి. మీ లైఫ్లో లక్ అనేది రాబోతుంది. ఇప్పుడు మనము యూనివర్స్ని అడిగి మనం క్లారిఫికేషన్ తీసుకున్నాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అని ఎందుకు ఇక్కడ చెప్తున్నారు యూనివర్స్ అంటే, ఇక్కడ 2 ఆఫ్ కప్స్ మీకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. మీకు హీల్ అయ్యే టైము, హరే కృష్ణ, యూనివర్స్ మీకు హీల్ అయ్యే టైం ఇచ్చింది కాబట్టి, ఆ స్పేస్ ఇచ్చింది కాబట్టి మీరు సెల్ఫ్గా మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీరు హీల్ అవుతూ వస్తున్నారు. అందుకే మీ లైఫ్లో ఒక న్యూ గ్రోత్ అనేది రాబోతుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది రాబోతుంది మీ పర్సన్ నుంచి. మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటే కనుక ఇక్కడ చూడండి, ఎస్ ఆఫ్ పెంటికల్స్. మీ లైఫ్లో అబాండెన్స్ రాబోతుంది, న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. ద రన్నర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి భయంతో వాళ్ళు పారిపోయి మీకు ఏ విషయం చెప్పకుండా వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి, మిమ్మల్ని ఒక ఎట్లా అంటే గాఢ అంధకారంలో ఉన్న గుహలో వదిలేసి వెళ్ళిపోయినట్టు, అంటే ఏది మనకి ఒక చీకటిలో మీ జీవితాన్ని నెట్టివేసి మీకు అబద్ధాలు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయి మీకు దూరంగా వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ చూడండి, ద వరల్డ్ మీకు ఒక లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అయ్యింది. మీరు మీ ట్రావెలింగ్లో ఒక హ్యాపీ సిచ్యువేషన్ అనేది చూడబోతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే ఎవరు హ్యాపీగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ రీడింగ్ చూడటం లేదు. ఏదో పెయిన్ అనుభవిస్తూ, బట్ సంథింగ్ పర్సన్ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా అయ్యుండొచ్చు, లేదంటే ఇంకొక వేరే విధంగా అయినా కానీ, హెల్త్ పర్పస్ దేని పర్పస్ కానీ మీరు పెయిన్ అనుభవిస్తూనే ఈ రీడింగ్ చూస్తున్నారు. ఈ 11/11 పోర్టల్ తర్వాత మీకు ఒక హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. అసెండింగ్
అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే మీకు మీ లైఫ్లో మీరు అనుకోని విధంగా నమ్మక ద్రోహాన్ని చేసిపోయిన పర్సన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తన లైఫ్లో ఒక మోర్ దాని లెసన్స్ అనేది వాళ్ళు నేర్చుకున్నారు. ఎంత పెయిన్ఫుల్ మెమరీస్ని వాళ్ళు చూశారు అంటే అంత పెయిన్ని చూశారు. మీకు నమ్మక ద్రోహం చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ అక్కడ వాళ్ళు పెయిన్ అనేది అనుభవించారు. వాళ్ళు అందుకే వాళ్ళకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది వాళ్ళ లైఫ్లో. వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి ఆ విధంగా ఉన్నది కాబట్టి వాళ్ళకే తెలియకుండా మిమ్మల్ని కావాలి అనేది ఇప్పుడు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది ఇప్పుడు బయటికి వస్తుంది. ఇంతకుముందు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఇన్బిల్ట్గా ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళు అనుభవించిన పెయిన్ వల్ల దాన్ని వాళ్ళు రివీల్ చేసుకోగలిగారు. అందుకే వాళ్ళకి మీరు కావాలి అనిపిస్తూ ఉంది. చూడండి, వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ని మిమ్మల్ని ఒక్కటే విధంగా చూడాలి. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. ఇక్కడ చూసారు కదా, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీకు ఒక హోదాని కల్పించాలి సంఘంలో. మీరు ఒకవేళ మీ పర్సన్ గురించి చూస్తూ ఉంటే కనుక తిను నా పర్సన్ అని గర్వంగా చెప్పుకోవాలి. అది ఏ బంధమైనా అయిండొచ్చు. ఒక తల్లి కొడుకుల బంధమైనా కానీ, తండ్రి కూతుర్ల బంధమైనా కానీ, అన్న చెల్లెల బంధమైనా కానీ, సంథింగ్ ఏది లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కానీ ఈ బంధం అనేది నా పర్సన్ హీ ఆర్ షీ అని చెప్పాలి అని అంతగా తాపత్రయపడుతూ ఉన్నారు. కట్ డౌన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ a great answer. Please give me a great answer. Gratitude universe. సేమ్ మళ్ళీ అదే కార్డు వచ్చింది చూడండి. ఎందుకంటే మీతోటి ఇంకా లైఫే వద్దు, అసలు నాకు మీకు దూరంగా వెళ్ళిపోవాలి, ఈ రిలేషన్షిప్ని ఇంక ఇంతటితో స్టాప్ చేయాలి అని మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన పర్సను ఇప్పుడు మీరిచ్చే మీరు సైలెంట్ జోన్లోకి రావడం వల్ల మీరు ఎలా అంటే ఇంకా మీకు ఇక్కడ రన్నర్ కూడా వచ్చింది కదండి. మీరు పరిగెత్తి అది మీకు కూడా తీసుకోవచ్చు ఎనర్జీ. పరిగెత్తి మీరు ఇంకా పరిగెత్తడమే నాకు అవసరం లేదు, నేను నిలబడి చూస్తాను, వస్తారా రారా. కానీ మీరు ఎప్పుడు నిలబడ్డారో మీ పర్సన్ వెనక్కి తిరిగి చూడడం స్టార్ట్ చేశారు. మీరు పరిగెత్తినన్ని రోజులు మీకు చేతికి దొరకకుండా పారిపోయారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు. అందుకే చూడండి, తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని ఏ విధంగానైనా కానీ సమానమైన హోదా ఇవ్వాలి, మీకు ఒక లైఫ్ అనేది ఇవ్వాలి, మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చూడండి, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. తనలో ఉన్న ప్రేమని కానీ ఆప్యాయతని కానీ మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నారు. మీరు ఉంటేనే తన లైఫ్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ లైఫ్ ద్వారానే తను ఒక సంఘంలో గుర్తింపు హోదా ఉన్న పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే తనకి ఏంటి అంటే బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అంటారు కదా కొంతమందిని చూస్తే, ఆ టైప్ పర్సన్ అనమాట మీ పర్సన్. అంటే తను ఎందుకు ఏ విధంగా ఏదైనా కానీ ఆలోచిస్తారో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి తెలియదు. అంత ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తారు వాళ్ళు. అలాంటి పర్సన్ కాబట్టి మీతో ఉంటే వాళ్ళకి ఎట్లా అంటే సింహాసనం మీద కూర్చున్నట్లు ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే వాళ్ళకి గోల్డెన్ స్పూన్తో తిన్నట్లు ఉంటుంది. అండ్ అంతటి మంచి లైఫ్ను వదిలేసుకొని వాళ్ళు బురదగుంటలో పోయి పడ్డారనమాట. అది వాళ్ళకి ఇప్పుడు పెయిన్ అనేది తెలుస్తూ ఉంది. ఈ 11/11 పోర్టల్ తర్వాత వాళ్ళ లైఫ్లో ఈ చేంజెస్ రావడం వల్ల మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్, ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్, అగైన్ అబాండెన్స్. చూసారు కదా బాటమ్ ఆఫ్ ది డెక్లో 2 డెక్స్ ఎంత పాజిటివ్గా వచ్చాయో.
గ్రౌండింగ్ అని మా ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, దేవుడికి దండం పట్టుకుంటున్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న పర్సన్స్ వాళ్ళ గురించి మాట్లాడే మాటలకి తను చాలా కృంగిపోతూ ఉన్నారు. అందుకే మీ లైఫ్లోకి రావాలి, మీతో ఉంటేనే స్టెబిలిటీ లైఫ్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో ఒక ఎట్లా అంటే మీ బంధం అనేది ఒక ఎట్లా చెప్పాలి, ఒక మంచి రాగం వింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మీ ఇద్దరు కలిసి ఉంటే. అగైన్ ఒక పూల తోట ఎలా ఉంటుంది అలాంటి సువాసనలతో వెదజల్లే పూల తోట ఎంత అందంగా ఉంటుంది, మీ ఇద్దరు కలిస్తే అంత అందంగా ఉంటుంది. అది తనకి బాగా ఇప్పుడు అర్థమైంది. మీ ఇద్దరి లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్లో కూడా గ్రోత్ ఉంటుంది అని తను అనుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఏ విధంగా ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి, ఏ విధంగా దీని గురించి ఆలోచించాలి, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేస్తే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఆ పెయిన్ అనేది వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళు సరెండర్ అవుతున్నారు. పశ్చాత్తాపం అనేది ఇంకా పశ్చాత్తాపడ్డారంటే ఇంకా అంతకంటే ఇంకే ఏది లేదండి. మనిషికి వేరే వాళ్ళ ముందు పోయి సారీ చెప్పాల్సిన అంత అవసరం లేదు. చూడండి, సేమ్ నేనేం చెప్పాను, నేను బాటమ్ ఆఫ్ ది డెక్ చూడలేదు కానీ చెప్పాను కదా, తన చుట్టూ తను బౌండరీ తీసుకొని మీ బంధానికి ఒక పునాది వేయాలి అని అనుకుంటున్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేట్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. ఎందుకంటే తన లైఫ్లో జరిగిన చేదు అనుభవాలు అవన్నీ వాళ్ళకి బాగా గుర్తొస్తున్నాయి. తన చిన్నప్పటి నుంచి తను ఏ విధంగా పెరిగారు, ఎటువంటి వాతావరణంలో పెరిగారు, అసలు తను ఏం కోల్పోయారు, ఏం పొందారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు బేరే చేసుకుంటూ ఉన్నారు. తన లైఫ్లో తను ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండాల్సి వచ్చింది, తన లైఫ్లో అన్నీ పోగొట్టుకొని నేను ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉన్నాను అని ఆలోచిస్తున్నారు. మీకు ఒక ఆఫర్ అనేది తీసుకొని రావాలి. అది ఎలా ఉండాలి అంటే మీరు ఇంకా దాన్ని మళ్ళీ కాదు అని కూడా అనకుండా ఉండాలి. ఆ విధంగా తను మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. అందుకే మీ ఆలోచనలతోటి వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. తను చేసిన తప్పు తనకి బాగా అర్థమైంది కాబట్టి ఆ పెయిన్ అనేది తను అనుభవిస్తూ ఉన్నారు. అగైన్ చూడండి, కింగ్ ఆఫ్ వైన్స్ తనలో ఉన్న ప్రేమని కానీ ఆప్యాయతని కానీ చూడండి ఏ విధంగా తను మీకు తెలియచేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీతో కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఐ డోంట్ అండర్స్టాండ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. Gratitude. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఇన్మెచ్యూరిటీ తనం అనేది వాళ్ళు చేసిన తప్పుల వల్ల, వాళ్ళు పొందిన పెయిన్ వల్ల వాళ్ళు జీవితంలో సుఖంగా ఉండలేకపోతున్నారు. అందుకే వాళ్ళకి అర్థం కావటం లేదు ఇది ఏంటి, ఏ విధంగా దీన్ని కరెక్ట్ చేయాలి, అసలు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఒక వే అనేది వెతుకుతూ ఉన్నారు. మీతో ఉంటేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో చూడండి అబాండెన్స్ అని చెప్పాను కదా, మీ లైఫ్లో ఒక గ్రోత్ అనేది రాబోతుంది. మీరు ఏ విధంగా దీన్ని చూసుకున్నా కూడా 11 పోర్టల్ తర్వాత మీ లైఫ్లో అల్టిమేట్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఐ డోంట్ నో హూ యామ్ ఎనీ మోర్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్?
ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న ఈగో కానీ, జలసీ కానీ, ఆ అసూయ, ద్వేషాలు అవన్నీ వాళ్ళు ఇన్బిల్ట్గా ఉండి మీ మీద ఒక అథారిటీ చలాయించాలి అని అనుకున్న పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు చేసిన పర్సను తను ఇప్పుడు మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఈగో అంతా పటాపంచలైపోయింది. అది ఇంకా ఏమున్నా బయటికి చూపించలేని సిచ్యువేషన్లోకి వాళ్ళు వచ్చేసారు. ఇన్బిల్ట్గానే వాళ్ళు ఇది చేసుకొని ఉండాలి, కానీ బయటికి చూపించే అక్కడ సిచ్యువేషన్ అనేది వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళకి అర్థం కావటం లేదు అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థం కావటం లేదు. మీరు కావాలి అని అనుకుంటున్నారు, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లోకి కానీ వాళ్ళు వచ్చారనుకోండి, ఒకవేళ మీరు ఏమనాలంటే పోనీలే తప్పులు అందరు చేసేస్తారు, అది మనుషుల నైజం కదా అని మీరు క్షమించే గుణంతో మీరు ఉండాలి. వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చేలోకే వాళ్ళు ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు. తన చుట్టూ ఉన్న ఏది కానీ, ప్రేమని కానీ, ఆప్యాయతని కానీ వాళ్ళు ఏది ఒక అనేది చూడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే మీ మీద వాళ్ళకి అంత ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఐ ఆమ్ ద మ్యాన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మళ్ళీ అదే వచ్చింది చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ లేదు ఉండింది, అదే వచ్చింది. ఎందుకంటే నాకు కూడా ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి, నేను కూడా ఒక మనిషినే, నాకు కూడా పెయిన్ ఉంది, నేను కూడా ప్రేమను చూపించగలను, నేను కూడా ఎందుకంటే బాధ అనేది నాకు కూడా కలుగుతుంది, నీకు ఇచ్చినప్పుడు బాధ దేవుడు నాకు కూడా ఇచ్చాడు అనేది తనకు అన్నీ రియలైజ్ అయ్యింది. అందుకే తన లైఫ్లో తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవరిని తన లైఫ్లోకి రానివ్వాలి అని అనుకోవటం లేదు, మీరే తన లైఫ్లో కావాలి అని అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ నేను ఒక మనిషిని అని చెప్తున్నారు. మళ్ళీ అగైన్ చూడండి, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ పెట్ ఎనర్జీ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉందండి. అదే మీ లైఫ్లో మిమ్మల్ని కాపాడుతుంది. ఒక పెట్ ఎనర్జీ ఉంది కదా, ఆ ఎనర్జీనే మిమ్మల్ని కాపాడుతూ ఉంది. మీరు చాలా యానిమల్స్ అంటే ప్రేమ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. అదే వాటి మూగజీవాల ఆశీస్సులు అంటారు కదా, అవి మీకు నిండుగా ఉన్నాయి కాబట్టి మీ లైఫ్లో ఒక పాజిటివ్నెస్ అనేది రాబోతుంది. ఐ ఆమ్ అబ్సెస్డ్ విత్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ఐ ఆమ్ అబ్సెస్డ్ విత్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు కానీ, వాళ్ళు చూజ్ చేసుకోవాల్సిన వే కానీ వాళ్ళకి కరెక్ట్గా అర్థమైంది. ఇప్పుడు ఏ రకంగా వెళ్తే ఏ గోల్ అనేది రీచ్ అవ్వగలను, ఏ విధంగా వెళ్తే నేను అనేది నా పర్సన్ని రీచ్ అవ్వగలను, ఏ విధంగా నేను దానికి ఒక నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు అందుకే మీ మీద ప్రేమతోటి ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్లో వచ్చేసి 9 ఆఫ్ కప్స్. వాళ్ళ లైఫ్లో ఉన్న ఏది అయినా కూడా తనకి ఉన్న దాంట్లో కంటే మీరు ఉంటే ఇంకా డబల్గా వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. తన లైఫ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అంటే మీరు కంపల్సరీగా తన లైఫ్లో ఉండాలి అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మిమ్మల్ని ఏ విధంగా అయినా కానీ తన లైఫ్లో తను తెచ్చుకోవాలి అని భీష్మించు కూర్చున్నారు. ఇంకా అందుకే ఇక్కడ అబాండెన్స్ అనేది చూపిస్తుంది. ఇదే అండి ఇప్పుడు ఈ 11 పోర్టల్ తర్వాత రీడింగ్. మీ పర్సన్ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి అంటే సింపుల్గా ఒక్క వర్డ్లో చెప్తాను. మీరేమో ఎలా అంటే ఇంకా మీ పర్సన్ మీద ఇంట్రెస్ట్ అనేది తక్కువ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇంకా పెయిన్ అనుభవించలేక. మీ పర్సన్ ఏమో ఆ పెయిన్ అనుభవించి
తను మీ లైఫ్లోంచి వెళ్ళడం వల్ల పెయిన్ అనుభవించి తను మిమ్మల్ని ఇప్పుడు కావాలి అని అనుకుంటున్నారు. మీ మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఎక్కువైపోయాయి వాళ్ళకి. ఇంకా మీరు లేకపోతే తన లైఫే లేదు అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వెయిట్, opportunity, it's up to you, not the right time, you are ready. Yes, చూడండి, మీ లైఫ్లో ఆపర్చునిటీ అనేది రాబోతుంది. మీరు చూడండి ఫస్ట్. అది కానీ చూడకపోతే మీరు మీ ఇష్టము, వెయిట్ చేయండి. తర్వాత అది మీరు చూసుకోలేకపోతే మీ ఇష్టం అసలు. కానీ ఏదైనా కానీ నిర్ణయం తీసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించండి. కరెక్ట్ నిర్ణయం అనేది తీసుకోండి. మీరు రెడీగా ఉండండి. ఏది మీ లైఫ్లో వస్తుందో దాన్ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉండండి. మీ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది రాబోతుంది, న్యూ అబండెన్స్ అనేది రాబోతుంది. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్ అనేది చూద్దాం. A, B, U, M, T, Y, Z, C, K, R, V, J, Q, F, H. ఇదండి మీ పర్సన్ నేమ్ కానీ, మీ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, టోటల్ ఏదైనా కానీ, మీ ఇష్టమైన ప్లేసెస్ కానీ, సంథింగ్ మీకు ఇంపార్టెంట్ అయింది మాత్రం ఈ లెటర్తో స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. మీరు ఎంతమందికి ఇది రిజనేట్ అవుతుందో, ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రం తీసుకొని, రిజనేట్ కానీ వాళ్ళు ప్లీజ్ లీవ్ చేయండి. మీకోసం ఇంకొక రీడింగ్ అనేది వస్తుంది కంపల్సరీగా. అప్పటి వరకు మీరు పెయిన్ అనేది ఏది అనుభవించొద్దు. మీకు రిజనేట్ అయింది, ఒక్క పాయింట్ రిజనేట్ అయితే ఒక్క పాయింట్ని మాత్రమే తీసుకోండి. 99 పాయింట్స్ మాత్రం లీవ్ చేసేసి మీరు ఆలోచించండి ఏంటి అనేసి. కానీ మీరు ఏది పెయిన్గా మాత్రం తీసుకోవద్దు దయచేసి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంటి పెయిన్ అనేది అనుభవించకూడదనే నేను యూనివర్స్ని కోరుకునేది కూడా. నా చూసే వ్యూయర్స్ ఎవ్వరు పెయిన్ అనుభవించకూడదు, వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ రావాలి అని. ఈ 11 పోర్టల్ తర్వాత ఈ చూసేవాళ్ళు ఎవరు మీకు ఈ వీడియో ముందుకు వచ్చిందో కానీ మీ లైఫ్లో మాత్రం అవేర్నెస్ అనేది రాబోతుంది. దిస్ ఈజ్ ట్రూ అండి, 100% ట్రూ. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీరు యూనివర్స్ మీకు ఇస్తున్న ఒక సూచన అని నేను అంటాను. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మనం మీట్ అవుదాము. హ్యాపీగా ఉండండి. ఎటువంటి ఆలోచన లేకుండా పాజిటివ్గా థింక్ చేస్తూ మీ లైఫ్ని మీరు డీల్ చేయడానికి ట్రై చేయండి. మీ పర్సన్ కానీ మీ లైఫ్లో మీరు ఎంత హ్యాపీగా ఉంటారో మీ పర్సన్ కానీ మీకు కావాల్సింది కానీ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. దిస్ ఈజ్ ట్రూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.